సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నా పేరు హర్ష. మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడన్నా ఏదన్నా షేర్ కొన్నప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఫ్యూచర్లో పెరుగుతుందా, తగ్గుతుందా, ఇలాంటి డౌట్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి. అయితే మనం కొనే స్టాక్ ఏదైతే ఉంటుందో దాని షేర్ ప్రైస్ పెరుగుతుందా లేదా అనే దానికి మనకి రకరకాల అనాలిసిస్లు ఉంటాయండి. ఈ అనాలిసిస్లన్నీ బ్రాడ్గా 2 కేటగిరీస్లోకి వస్తాయి. ఒకటి వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్, మరొకటి వచ్చి టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని మనం అర్థం చేసుకొని ఈ కంపెనీ రెవెన్యూ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఇంకా వీళ్ళ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతుందా, ఒకవేళ సేల్స్ పెరిగితే దాని నుంచి ఎంత లాభాలు వస్తాయి, సో అలాంటిది మార్కెట్ షేర్ పెరుగుతుందా, ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయా, ఇలాంటి అనాలిసిస్ చేయడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. అలాగే ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఒక హిస్టరీని మనం పరిశీలిస్తే, అంటే ఒక స్టాక్ ఒక 10 yearsగా లిస్ట్ అయింది అనుకోండి, ఆ 10 yearsలో ఆ స్టాక్ ప్రైస్ ప్రతిరోజు ఎలా పర్ఫామ్ చేసింది, పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది, ఇదంతా ఒక చార్ట్లో వేసుకుంటే దాన్ని అనాలిసిస్ చేసేదాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఏంటంటే ఆ చార్ట్ని మనం వేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని ప్యాటర్న్స్, కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తాయి. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్యాటర్న్స్ రిపీట్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని మనకి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. సో ఇవాళ అలాంటి ఇండికేషన్స్లో ఒకటైన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ని మనం డిస్కస్ చేసుకుందాం. దీన్నే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అని అంటామండి. సో స్క్రీన్లో మీరు ఇప్పుడు చూస్తే నేను ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ప్రైస్ తీసుకున్నానండి. ఇది కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు. సో ఐసిఐసిఐ బ్యాంక్ని మీరు చూస్తే ఇది స్టాక్ ప్రైస్ అండి. ఈ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ ఏంటంటే ఏ రోజైనా పెరిగితే ఆ రోజు గ్రీన్ కలర్, తగ్గితే ఆ రోజు రెడ్ కలర్ మనకి స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది. దాని కింద మీరు చూస్తే నేను ఒక బ్లూ లైన్, ఒక ఎల్లో లైన్, ఈ రెండు కనిపిస్తున్నాయి కదా, దీన్నే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అని అంటాం. సో ఇక్కడ ఆర్ఎస్ఐ అని పేరు రాస్తుందండి. నేను యూజ్ చేసేది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్. ట్రేడింగ్ వ్యూలో మీకు చార్ట్ ప్యాటర్న్, హిస్టరీ, ఇండికేటర్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ వర్జనే. సో పైన ఉన్నది స్టాక్ ప్రైస్ అండి, కింద ఇది ఆర్ఎస్ఐ. సో ఈ ఆర్ఎస్ఐని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆర్ఎస్ఐ బేసిస్ మీద ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్ పెరుగుతుందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఈ బ్లూ లైన్ ఎల్లో లైన్కి చాలా కింద ఉంది. అక్కడి నుంచి ఈ బ్లూ లైన్ ఎల్లో లైన్ క్రాస్ అయ్యి పైకి వచ్చి అలా పెరుగుతూ 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 ఇక్కడ దాకా వచ్చింది కదా. మీరు ఇదే అబ్జర్వ్ చేయండి. ఇది 3rd March 2020 ఈ బ్లూ లైన్ అన్నిటికంటే చాలా కింద లెవెల్లో ఉండింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1st February 21కి టాప్లోకి వచ్చింది. సో ఈ 3rd March 20 నుంచి 1st February 21 మధ్యలో స్టాక్ ప్రైస్ కూడా చూద్దాం. 3rd March 2020 స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇక్కడ 276 లెవెల్లో ఉంది. మీరు ఈ ఎక్స్ట్రీమ్ రైట్లో చూడొచ్చు స్టాక్ ప్రైస్. ఈ 3rd March అప్పుడు 270, 280, 290 లెవెల్లో ఉంది. అదే పెరుగుతూ పెరుగుతూ 1st February 21కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీ స్టాక్ ప్రైస్ చూడండి ఒక 700 లెవెల్కి వచ్చింది. అంటే రఫ్లీగా చెప్పుకోవాలంటే 300 లెవెల్ నుంచి 700 లెవెల్కి వచ్చింది. ఆ 300 to 700 జర్నీని మనం ముందుగా ఎలా గెస్ చేయొచ్చు అంటే, ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే కింద ఉందో అక్కడి నుంచి ఇది పైకి రావడం గ్యారంటీ అని మనకు అనిపించినప్పుడు, అప్పుడు మనకి ఇది ఇక్కడి నుంచి పెరుగుతూనే వెళ్తుంది ఒకే డైరెక్షన్లో అని ఒక క్లారిటీ వస్తుంది. మీరు త్రూఅవుట్ హిస్టరీ ఈ స్టాక్ ప్రైస్ని చూస్తే ఈ బ్లూ లైన్ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కిందకి పైకి, ఎలా షిఫ్ట్ అవుతూనే వస్తుంది, ఆసిలేట్ అవుతూనే వస్తుంది. దీన్నే మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటామండి. సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని, ఈ గ్రాఫ్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, దీంట్లో 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి వచ్చి ఈ గ్రాఫ్లో 30 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. అక్కడ మీకు ఈ వైట్ లైన్ కనుక మీరు గమనిస్తే, కింద ఉన్న వైట్ లైన్ అది ఆ 30 లెవెల్లోకి డ్రా చేసి ఉంటుంది. సిమిలర్లీ 70 లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 2 లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే ఈ బ్లూ లైన్ కనుక ఈ 30 కంటే కిందకు వచ్చింది అనుకోండి, దాని అర్థం ఓవర్ సోల్డ్ అని. అంటే ఆ స్టాక్ ప్రైస్ని నార్మల్ లెవెల్స్ కంటే చాలా ఎక్కువగా అమ్మేశారు. ఎక్కువగా అమ్మడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ బాగా తగ్గిపోతుంది. సో ఇక్కడ కనుక కొంటే డెఫినెట్గా ఈ బ్లూ లైన్ పైకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకి లాభాలు వస్తుంది అనేది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అండి. సో ఎప్పుడైనా సరే ఈ బ్లూ లైన్ ఈ 30 దాటి కిందకు వస్తే దాన్ని మనం ఓవర్ సోల్డ్ అంటాం. అలాగే 70 దాటి పైకి వెళ్తే దాన్ని ఓవర్ బాట్ అంటాం.
ఓవర్ బాట్ అంటే అర్థం దీన్ని కొనాల్సిన దానికంటే చాలా ఎక్కువగా కొనేశారు కనుక స్టాక్ ప్రైస్ చాలా పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఈ బ్లూ లైన్ ఖచ్చితంగా కిందకి రావాలి కాబట్టి స్టాక్ ప్రైస్ ఇక్కడ అమ్మేయడం బెటర్ మనకు. లేకపోతే ఈ స్టాక్ ప్రైస్ కరెక్షన్ అయ్యి చూసారంటే మీరు ఇక్కడ ఒక 650 నుంచి దగ్గర దగ్గర 550 ఒక 100 పాయింట్స్ తగ్గిపోయిందండి. సో ఇది ఓవర్ బాట్ అయిన రేంజ్లో ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ఓవర్ బాట్ అయినప్పుడు అక్కడ అమ్మేస్తే అక్కడి నుంచి అది గ్యారంటీగా తగ్గుతూ వస్తుంది. కనుక మనం అమ్మకుండా పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు ఒక 100 పాయింట్స్ నష్టపోతాం. సో ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదండి. 30 కంటే తక్కువగా ఉంటే అది ఓవర్ సోల్డ్. ఈ లెవెల్లో మనం డెఫినెట్గా కొనొచ్చు. 70 కంటే దాటిందంటే దాన్ని ఓవర్ బాట్ అంటాం. ఇది డెఫినెట్గా అమ్మాల్సిన లెవెల్. ఎప్పుడైనా సరే 30 నుంచి 70కి వెళ్తుంది అన్న మనకు క్లారిటీ ఉంటే ఆ క్లారిటీ ఎలా వస్తుంది, ఈ బ్లూ లైన్ని అబ్జర్వ్ చేయండి. బ్లూ లైన్ 30 నుంచి పెరుగుతూ పైకి కొంచెం పైకి కిందకి వెళ్తూ అల్టిమేట్గా 70కి టచ్ అవుతుంది. 70 నుంచి మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ కింద నుంచి కొన్నిసార్లు మధ్యలోనే పైకి పెరగడం మొదలెట్టచ్చు. లేదా ఇక్కడ చూడండి 70 నుంచి ఆల్మోస్ట్ ఒక 40 లెవెల్ వరకు పడింది. సో ఇలా 70 నుంచి 40కి వెళ్తుంది అని అంటే దాని అర్థం స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి తగ్గుతోంది లేదా అదే లెవెల్లో ఉంటుందని. కానీ అదే 30 నుంచి 70కి వెళ్తుందంటే డెఫినెట్గా పెరుగుతుంది అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తున్నానండి. 30 నుంచి 70కి వచ్చినప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 300 నుంచి 700కి వెళ్ళింది. అదే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 70కి టచ్ అయ్యి అక్కడి నుంచి 40కి తగ్గింది. ఈ మధ్య గ్యాప్లో ఏమైందో చూడండి, 916 నుంచి స్టాక్ ప్రైస్ 800 దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో సిమిలర్గా మనం ఇంకో స్టాక్ తీసుకుందాం. ర్యాండమ్గా తీసుకుంటున్నానండి, ఇవన్నీ ఏవి కూడా రికమెండేషన్స్ కాదు. టాటా మోటార్స్ మనం తీసుకుంటే టాటా మోటార్స్లో ఇది చూడండి క్లియర్ ఓవర్ బాట్ అండి. అంటే ఇంత గ్రీన్, ఇది ఎప్పుడైనా సరే ఓవర్ బాట్ అయినప్పుడు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇంత ఓవర్ బాట్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు హోల్డ్ చేసుకోవడం వల్ల మీరు ఆ స్టాక్లో నుంచి ఏమీ గెయిన్ చేయలేరు. కనుక ఇలాంటి లెవెల్స్లో మీరు ఎప్పుడైనా సరే అమ్మాల్సిందే. ఇప్పుడు మీరు చూడండి ఈ ఓవర్ బాట్ లెవెల్ నుంచి ఇది ఆల్మోస్ట్ కింద 30 వరకు వచ్చింది. ఆ గ్యాప్లో స్టాక్ ప్రైస్ ఏమైందో చూద్దాము. 4th మార్చ్ 2024 ఇది పీక్లో ఉండిందండి. ఆ పీక్లో నుంచి మనకి 4th నవంబర్ 2024కి మన కింద చూస్తే ఇది 30 లెవెల్ టచ్ అయింది. ఆ పీక్లో ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ 638 దగ్గర నుంచి 4th నవంబర్ 2024కి 494, అంటే 600 రఫ్లీగా 600 తీసుకోండి, ఇక్కడ రఫ్లీగా 500 తీసుకోండి, ఒక 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో ఈ స్పాన్లో ఏది మన ఫిబ్రవరి మార్చ్ 24 నుండి నవంబర్ 24 మధ్యలో ఈ స్టాక్ని ఉంచుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు మన పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఆ స్టాక్ ఆ 6 months 7 months పీరియడ్లో 100 పాయింట్స్ తగ్గిపోయింది. కనుక మనకి ఎలాంటి రిటర్న్స్ ఇవ్వదు. కనుక ఆర్ఎస్ఐ మనకి మంచి ఇండికేటర్ అండి. ఎప్పుడైనా సరే ఇలా ఓవర్ బాట్ అయినప్పుడు అక్కడి నుంచి గ్యారెంటీగా తగ్గుతుందని క్లియర్ ఇండికేషన్ అయితే వస్తుంది. అలాగే ఇంకో స్టాక్ చూద్దామండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ మీరు చూస్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కింద ఉన్నప్పుడు అంటే ఇది ఎప్పుడు మన మార్చ్ 25లో ఆల్మోస్ట్ ఒక 40 దగ్గర ఉంది. అక్కడి నుంచి బ్లూ లైన్ పెరగడం మనకు కనిపిస్తుంది కదా. బ్లూ లైన్ ఎల్లో లైన్ క్రాస్ చేసి ఇంత ఆల్మోస్ట్ 80 దాకా వచ్చిందండి. సో ఈ బ్లూ లైన్ ఎప్పుడైనా ఈ ఎల్లో లైన్ వచ్చి మీరు అర్థం చేసుకుంటే ఎల్లో లైన్ వచ్చి సింపుల్గా ఒక యావరేజ్ అండి. బ్లూ లైన్ ఒక లాంగ్ పీరియడ్ టైంలో యావరేజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ బ్లూ లైన్ ఎల్లో లైన్ కంటే కిందకు వచ్చేస్తే స్టాక్ ప్రైస్ బాగా బేరిష్గా ఉన్నట్టు. అదే ఎల్లో లైన్ని క్రాస్ చేసి పైకి వస్తే స్టాక్ ప్రైస్ బుల్లిష్ అయింది, ఇక్కడి నుంచి ప్రైస్ పెరుగుతుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఈ బొమ్మలో ఈ గ్రాఫ్లో కూడా చాలా క్లియర్గా చూడండి. 3rd మార్చ్ 2025 అప్పుడు బ్లూ లైన్ ఎల్లో లైన్ క్రాస్ చేసి పైకి వచ్చింది. అక్కడి నుంచి 80కి వెళ్ళడానికి 30 జూన్ 25లో 80 టచ్ అయింది. ఆ మధ్యలో స్టాక్ ప్రైస్ ఏమైందో చూద్దాం. 3rd మార్చ్ 2025 అప్పుడు స్టాక్ ప్రైస్ దగ్గరగా 250 దగ్గర ఉండింది. 30 జూన్ 2025 ఎప్పుడైతే పీక్ కొట్టిందో అప్పుడు ఆల్మోస్ట్ 420 దగ్గరకు వచ్చింది. 250 నుంచి 420 అండి, ఆల్మోస్ట్ 150-170 పాయింట్స్ పెరిగింది ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 months. సో ఈ బ్లూ లైన్ ఎప్పుడు కూడా మనకి ఒక మంచి ఇండికేటర్ అండి. ఆ బ్లూ లైన్ ఎల్లో లైన్ క్రాస్ అయిందంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ బుల్లిష్లో ఉందని అర్థం. అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ బ్లూ లైన్ మళ్ళీ ఎల్లో కిందకు వచ్చేస్తుందో అక్కడికి బేరిష్ అని అర్థం. అక్కడ ఖచ్చితంగా మనం ఇక్కడ అమ్మేసుకోవడం బెటర్ అనేది మీకు ఒక మంచి క్లారిటీ. లేకపోతే మీరు ఇక్కడ చూడండి, ఇది బ్లూ లైన్ మళ్ళీ ఎల్లో కిందకు వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చేయడానికి సెప్టెంబర్ 25 అయింది. అంటే ఈ 7th జూన్ ఎల్లో లైన్ కంటే కిందకు రావడం, అక్కడి నుంచి సెప్టెంబర్ 25 లీస్ట్ కొట్టే టైంలో స్టాక్ ప్రైస్ చూడండి 420 నుంచి 370కి పడింది, ఒక 50 పాయింట్స్ పడింది. ఈ గ్యాప్లో మనం స్టాక్ ప్రైస్ ఉంచుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. సో ఓవరాల్గా
ఆర్ఎస్ఏ అనేది మనకు ఒక మంచి ఇండికేటర్ అండి. 30 కంటే తక్కువ అయితే ఓవర్ సోల్డ్ అని, 70 కంటే ఎక్కువ అయితే ఓవర్ బాట్ అని. 30-70 జర్నీలో మనం ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్లో లైన్ని క్రాస్ అయితే స్టాక్ క్లియర్గా మంచి బుల్లిష్ వ్యూలో ఉందని అర్థం. ఇది ఇప్పుడు ఒక స్టాక్ని మీరు కొనాలి అనుకుంటే, ఒక షేర్ని మీరు కొనాలి అని అనుకుంటే మీకు దానికి చాలా ఇండికేటర్స్ ఉంటాయండి. అలాంటి ఇండికేటర్స్లో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కానీ సింపుల్గా ఓన్లీ ఆర్ఎస్ఐ ఇండికేటర్ బేస్డ్గా మీ డబ్బులు మాత్రం ఏ స్టాక్లో పెట్టకండి. ఓవరాల్గా మీరు స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఆర్ఎస్ఐ కాకుండా మిగతా ఇండికేటర్స్ని అన్నిటిని కూడా అవగాహన తెచ్చుకొని ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లేదా మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా మేరకు మాత్రమే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓవరాల్గా మీకు ఆర్ఎస్ఐ మీద కొంత ఎడ్యుకేట్ అయ్యారని, ఈ వీడియో ఇంటెన్షన్ కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం మాత్రమే. మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీద మీకు కొంత ఎడ్యుకేషన్ వచ్చిందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.